హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హాయ్ గైస్, మీరు ముందు వీడియో చూసే ఉంటారు. మేము బీచ్కి వెళ్ళాం. సో ఇంటికి వచ్చాక అనుకున్నాం అనమాట డిన్నర్ చేయడానికి బయటకు వెళ్దామని. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. బై ది వే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు కొత్త ఇంటికి వెళ్ళరు. నేను పైన వచ్చి చేంజ్ చేసుకుంటా అని వచ్చాను అనమాట. సో మేము ఈరోజు సౌత్ ఇండియన్ ఒక ప్లేస్లో ఉంటుందని చెప్పి అక్కడ వెళ్దాం అనుకున్నాం. కానీ చూడాలి అక్కడ ఉంటుందో ఉండదో కన్ఫర్మ్ కాదు. ఏదైనా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. సో చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఆ రోజు ఇండిపెండెన్స్ డే, అందుకే చాలామంది బయటకు వచ్చారేమో. చాలా ట్రాఫిక్ ఉంది. సో ట్రాఫిక్ ఉంది చాలా, కానీ పాటలు పెట్టుకొని వెళ్ళాం. సో టైం తెలియలేదు. యాక్చువల్లీ ఈరోజు ఇండిపెండెన్స్ డే అని అనుకుంటా, చాలా ట్రాఫిక్గా ఉంది. సో మేము వచ్చేసాం. ఇదే మేము వచ్చిన హోటల్, ఫార్చ్యూన్ గ్యాలక్సీ. ఇది ఐటీసీ వాళ్ళదనమాట. యాక్చువల్లీ ఇక్కడ సౌత్ ఇండియన్ ఉంటుంది అన్నారు. సో అందుకే వచ్చాం. అక్కడికి వెళ్ళాక చూడాలి ఉంటుందో లేదో. యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. పార్కింగ్‌కి ప్లేస్ కూడా లేదు. సో డాడీ మమ్మల్ని డ్రాప్ చేసి మీరు లోపలికెళ్ళండి, నేను కార్ పెట్టేసి వస్తా అని వెళ్ళారు. సో మేము లోపలికెళ్ళి అడుగుతున్నాం, ఇలా సౌత్ ఇండియన్ ఉందా అంటే ఈరోజైతే లేదు, మార్నింగ్ ఉంటుందని అన్నారు. సో ఇదే లోపల యాంబియన్స్, చాలా నీట్‌గా బాగుంటుంది. సో సౌత్ ఇండియన్ ఉంటుందేమో అని చెప్పొచ్చాం. వీళ్ళేమో లేదన్నారు. ఇంకా నేను మమ్మీ వెళ్ళిపోదామంటే డాడీ ఇంకొచ్చాం కదా ఇక్కడే తినేద్దాం అని అన్నారనమాట. సో లోపలికెళ్ళాం. యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే అని బెలూన్స్ పెట్టారు. వీళ్ళకి కూడా ఏ రోజు లేని భక్తి ఈరోజు వచ్చేసినట్టుంది. అసలు వాటెవర్. సో సో మేము ఆర్డర్ చేసుకున్నాం కొన్ని స్టార్టర్స్. ఇంకా అది యాక్చువల్లీ మేము ఎప్పుడొచ్చినా ఇక్కడ బఫే తింటామన్నమాట. కానీ ఈసారి వెజ్ కాబట్టి ఓన్లీ ఇవి. కాంప్లిమెంటరీగా వీళ్ళు చాట్ ఇంకా పానీపూరి ఇచ్చారు. టేస్ట్ బాగానే ఉంది. ఎంతైనా రోడ్ సైడ్‌ది బాగుంటుందనుకోండి. సో ఇంకా అలా ఫుడ్ వచ్చిందనమాట. సో ఇక్కడ మాకు ఒకటి ఏం జరిగిందంటే, మేము వెజ్ స్ప్రింగ్ రోల్ చెప్తే వీళ్ళు చికెన్ స్ప్రింగ్ రోల్ తెచ్చారనమాట. మేము చూసుకొని అంటే సరే సారీ అని చెప్పి ఇంకా తీసేసుకున్నారు. అయితే వెజ్ మంచూరియా చాలా బాగుంది. అన్నీ టేస్ట్ బాగున్నాయి. ఎక్కువ మసాలా లేకుండా బాగున్నాయి. ఆ తర్వాత పన్నీర్ స్ప్రింగ్ రోల్ తెచ్చారనమాట. సో మేము చికెన్ తెస్తే అది కూడా పన్నీర్ అనుకున్నాం. మేము తినలేదు కాబట్టి సరిపోయింది. సో ఇంకా పాలక్ పన్నీర్ ఇంకా పుల్కాస్ చెప్పుకున్నాం. పుల్కాస్ కూడా చాలా సాఫ్ట్‌గా బాగున్నాయి. ఫుడ్ అయితే 10/10 చాలా బాగుంది. సో అంతే ఇంటికి